ఫ్రెండ్స్, అరుణాచలం వెళ్తే తప్పకుండా చేసేది ఇదే అనమాట, గిరి ప్రదర్శన. అది కొండ చుట్టూన్న 14 కిలోమీటర్లు ఉంటుంది. ఇదైతే మనం కాలినడకనైనా వెళ్ళొచ్చు, లేదు అంటే మనం ఆటో చేసుకునైనా వెళ్ళొచ్చు. ఈ 14 కిలోమీటర్ గిరి ప్రదర్శన చేసేటప్పుడు మనకైతే అష్టలింగాలు అయితే దర్శనం ఇస్తాయి. మేమైతే ఆటో బుక్ చేసుకుని వెళ్ళాం కాబట్టి మేము ప్రతి దగ్గర ఆఫీస్ మరే వెళ్ళాం అనమాట. ఈ అష్టలింగాల్లో మొదటిది వచ్చేది మనకి ఇంద్రలింగం, రెండోది వచ్చి అగ్నిలింగం, మూడోది వచ్చి యమలింగం, నాలుగోది వచ్చి నైరుతి లింగం, ఐదోది వచ్చి వరుణలింగం, ఆరోది వచ్చి వాయులింగం, ఏడోది వచ్చి కుబేరలింగం, అలాగే ఎనిమిదోది వచ్చి ఈశాన్యలింగం అనమాట. ఇలాగ 8 లింగాలు అయితే దర్శనం ఇస్తాయి. ప్రతి దగ్గర మేమైతే ఆటోని ఆపేసి దర్శనం చేసుకుని అయితే వచ్చాం. కొన్ని దగ్గర అయితే దూరం నుంచి చేసుకున్నాం, అలాగే కొన్ని లింగాలు అయితే దగ్గరికి వెళ్ళి మరీ దర్శనం అయితే చేసుకున్నాం. ఈ 14 కిలోమీటరు కాలినడకన వెళ్ళే వాళ్ళు ప్రతి లింగం దగ్గర దర్శనం చేసుకొని అయితే వస్తారు. చేసుకొని రాజగోపురం దగ్గర అయితే వాళ్ళైతే ఈ ప్రదక్షిణని ముగిస్తారనమాట. ఈ 8 లింగాలే కాకుండా ఇంకా 2 లింగాలు అయితే ఉంటాయి, సూర్యలింగం, చంద్రలింగం అనమాట. ఇవన్నీ కూడా మనం ఈ 14 కిలోమీటర్ గిరి ప్రదర్శన చేసేటప్పుడే మనకి కనిపిస్తాయి. ఇవన్నీ చూసుకొని మనం ఎక్కడైతే మొదలు పెట్టాం అక్కడికే వచ్చి ముగించాలన్నమాట గిరి ప్రదర్శన అనేది. ఇదైతే చేస్తే చాలా మంచిది. 14 కిలోమీటర్ ఓపిక ఉంది అంటే మనం 14 కిలోమీటర్లు నడిస్తే మంచిది. మనకి దీనికి టైము 5 to 6 అవర్స్ అయితే పడుతుంది 14 కిలోమీటర్ నడిచి వెళ్ళాలంటే. అదే కానీ ఆటోలో వెళ్తే ఒక 1 అవర్లో అయితే అయిపోతుంది.